బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు, హోల్డ్ మోడ్లో పెట్టుకొని కూర్చున్నారు. రైట్ సార్. ఇక విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. బట్ ఆయనకి కేటాయించిన సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేస్తోంది సార్. ఆయనకి 5th రోలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు అన్నమాట. సో రాహుల్ గాంధీ అయితే దీని మీద ఎటువంటి అబ్జెక్షన్ తెలియపరచలేదు. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడి నుంచే వీక్షించారు. ఇప్పుడు చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డితో. నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, అండ్ నాకు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు మీరు ప్రోటోకాల్ పద్ధతులు పాటించలేదు అని చెప్పి తెగ అబ్జెక్షన్స్ చేశారు కదా. సో రాహుల్ చాలా సైలెంట్గా ఉన్నారు. అదే ఇది ఈ ఘటన జగన్మోహన్ రెడ్డికి జరిగితే, ఇదే పరిస్థితి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవారు? అందుకే జగన్మోహన్ రెడ్డి పోలే కదా. రాహుల్ గాంధీ వెళ్ళాడు స్వాతంత్ర వేడుకలకు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లేడు కదా. నాకు నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడా? షూర్ సార్, పాల్గొనలేదు కదా. మరి అందుకే పోలే, ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి పోనట్టున్నాడు. సో అందువల్ల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏం ఇష్యూ చేసి నిన్నటి వరకైతే ఇష్యూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తీవ్రంగా దాన్ని విమర్శించి ఇష్యూ చేయలేదు. రాహుల్ గాంధీ మీరు అన్నట్లు అసలు ఏమాత్రం ఇష్యూ చేయలేదు. అక్కడ ఏమైనా కామ్గా పోయి కూర్చున్నాడు. సెకండ్ లాస్ట్ రో, 5వ రోనో 4వ రో గుర్తులేదు, కానీ సెకండ్ నుంచి లాస్ట్ రోలో కూర్చున్నారు. సో ఆయన డిఫెన్స్ మినిస్ట్రీ ఏర్పాట్లు చూస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ వివరణ ఏంటంటే, మేము ఈ ఒలింపిక్ మెడలిస్టులకు ముందు వరుసలో కూర్చోబెట్టామని. ఒలింపిక్ మెడలిస్టుల గౌరవం ఇవ్వడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్. మనకు అర్థం కావాల్సింది పార్లమెంటరీ డెమోక్రసీలో ఈజ్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్గా చూస్తారు. అందువల్ల ఆయనకు ముందు వరుసలో సీట్ ఇస్తే ఒలింపిక్ మెడలిస్టులు అందరినీ అగౌరవపరిచినట్టేం కాదు. ఒలింపిక్ మెడలిస్టులకు సీట్ లేకుండా పోదు. అది కాక కూడా నేను మరి మీడియాలో చదివాను, ఇండియా టుడేలో అన్నిట్లో. సో విజువల్స్ చూడలేదు కానీ మీడియాలో చదివాను. సో మీకు నిర్మలా సీతారామన్, అమిత్ షా, మీకు శివరాజ్ సింగ్ చౌహాన్, జయశంకర్, ఈ 4 కేంద్ర మంత్రులు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ముందు వరుసలో కూర్చున్నారు. సో 4 కేంద్ర మంత్రులకు కూడా ముందు వరుసలో కూర్చున్నారు. మరి క్యాబినెట్ ర్యాంకే కదా రాహుల్ గాంధీ కూడా. సో ఈజ్ ఈక్వలెంట్ టు ద క్యాబినెట్ మినిస్టర్. 4 క్యాబినెట్ మంత్రుల్ని ముందు వరుసలో కూర్చునబెడితే మరి క్యాబినెట్ హోదా కలిగిన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను సెకండ్ లాస్ట్ రోలో కూర్చునబెట్టాల్సిన అవసరమైతే లేదు కదా. సో అందులో ఒక క్యాబినెట్ మినిస్టర్ మీ సొంత పార్టీ ఏమవుతుంది, అందులో ఎవరైనా వెనకాల కూర్చుంటే ఏమైనా కొంపలు ముడగవు కదా. అది కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నెక్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అన్న హోదా. మీరు ప్రధానమంత్రి తర్వాత పార్లమెంట్లో అంతటి హోదా కలిగిన నాయకుడు. ఎందుకంటే లోక్సభలో లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది నెక్స్ట్. సో ప్రోటోకాల్ ప్రకారం కూడా చూసినా ఈజ్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద పార్లమెంట్. సో అందువల్ల అలాంటి హోదా ఉన్న వ్యక్తిని, అది రాహుల్ గాంధీ అనే ఇష్యూ కాదు, కాంగ్రెస్ పార్టీ అనే ఇష్యూ కాదు. మీకు అటల్ బిహారీ వాజ్పేయి సాంప్రదాయమే కదా ఉదాహరణ. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎర్రకోటను జెండా ఎగరేశారు, మోడీ ఒక్కడే ఎగరేయలే కదా. మరి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో సోనియా గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఆమె ఆల్వేస్ ముందు వరుసలో సీటింగ్ ఇచ్చారు ఆమెకు. మరి అప్పుడు కూడా ఇదే డిఫెన్స్ మినిస్ట్రీ కదా. మరి వాజ్పేయి చూపిన సంస్కారం మోడీ ఎందుకు చూపడం అనే క్వశ్చన్ వస్తుంది కదా. వాజ్పేయి హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, లేదా సోనియా గాంధీ అదే కుటుంబం, వేరే వాళ్ళు కూడా కాదు. సోనియా గాంధీ వాజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సోనియా గాంధీకి ముందు వరుసలో సముచిత స్థానం కేటాయించారు. దట్ ఈజ్ వాజ్పేయి లెగసీ అది. అందువల్ల వాజ్పేయి కాలంలో చూపెట్టిన సంస్కారం అయితే చూపెట్టాలి కదా. అప్పుడు కూడా మెడలిస్టులు ఉంటారు కదా, అప్పుడు కూడా దేశ గౌరవాన్ని ప్రపంచ వినివీధుల్లో నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా. అందువల్ల ఒలింపిక్ మెడలిస్టులను గౌరవించడానికి కొరకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను తృణీకరించాల్సిన అవసరం, ఇగ్నోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అండర్మైన్ చేయాల్సిన అవసరం. మెడలిస్టులను గౌరవించాల్సిందే, దానికే అభ్యంతరం లేదు. కానీ ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్. ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చారు కదా అని చెప్పి లోక్సభలో చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారా? ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చాడు కదా, దేశ గౌరవాన్ని చాలా ఇనుమడింపజేశాడు, అందుకే నువ్వు పార్లమెంట్లో క్రీడల గురించి చర్చ జరుగుతుంది, నీరజ్ చోప్రా నువ్వు రా, వచ్చి పార్లమెంట్లో స్పోర్ట్స్ గురించి మాట్లాడు అని అంటారా? ఒప్పుకుంటారా? మను బేకర్ నువ్వు రా అని అంటారా? సో నువ్వు ఒలింపిక్ మెడల్ తేవచ్చు, కానీ పార్లమెంట్లో
ఒలింపిక్ మెడల్స్ గురించి అంటే ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఒలింపిక్స్ అన్న దానిపైన డిబేట్ నడిచినా వాళ్ళు లోక్సభకు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే దెర్ ఈజ్ సర్టన్ ప్రోటోకాల్, దేనికదే మరి గౌరవం వాళ్ళదే, ప్రోటోకాలే కదా. అందువల్ల కేంద్ర మంత్రులను ముందు వరుసలో కూర్చోబెట్టి రాహుల్ గాంధీని సెకండ్ లాస్ట్ రోలో కూర్చుండబెట్టడం అది భారత పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్కి అగౌరవపరచండి, రాహుల్ గాంధీకి కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్లో ఉంటే ఏమవుతుంది, అందుకే ఆ ప్లేస్లో ఆయన లేడు. సో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రోటోకాల్ పాటించలేదు, నన్ను మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు, ఆ మేరకు మంత్రుల తర్వాత పిలిచారు, మిగతా ఎమ్మెల్యేలు అందరినీ పిలవకుండా ముందు జగన్మోహన్ రెడ్డి పిలిచారు. సో నన్ను మంత్రుల కన్నా ముందు పిలవాలి ముఖ్యమంత్రి తర్వాత అని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడు కదా. సో సీటు తవ్వుకుంటా జగన్మోహన్ రెడ్డి బహుశా ఆయన మనస్తత్వానికి అక్కడి నుంచి వెళ్ళొచ్చేవాడేమో, ఇంకా పెద్ద వివాదం అయ్యేది. అంటే ఇక జగన్ ఏం చేసేవాడు అనేది మనం కంక్లూషన్కి రాలేము, ఎందుకంటే జగన్ పోలేదు, జగన్కి ఆ పరిస్థితి ఎదురు కాలేదు కనుక స్పెక్యులేషన్ చేయలేము. కానీ మీరు అన్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకార ప్రోటోకాల్నే రైజ్ చేసిన వ్యక్తి అయినప్పుడు బహుశా ఇలాంటి అయితే బహిరంగంగా చేసేవాడో చేయకపోయేవాడో తెలియదు. బహిరంగంగా రభస చేస్తే ఆ సమయంలో చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ తర్వాత మాత్రం నన్ను వ్యతిరేకించేవాడు. అందువల్ల ఈ పంచాయతీ ఎందుకనే బహుశా పోయి ఉండకపోవచ్చు. సో బట్ ఏదన్నా పర్సనల్ వ్యవహారం వేరు. రాహుల్ గాంధీ రియాక్ట్ కాకపోవడం కరెక్ట్. రాహుల్ గాంధీ తనకేమి ప్రివిలేజ్ కోరుకోకుండా కామ్గా పోయి వెనకాల కూర్చున్నాడు. దట్ అది ఎన్హాన్స్ రాహుల్స్ పర్సనాలిటీ, రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని పెంచింది అది. సో ఇప్పుడు ఆయనను చిన్న చేయాలని చూపెడితే ఆయన అంతకన్నా పెద్దవాడుగా కనబడుతున్నాడు, చాలా హుందాగా ప్రవర్తించి తన పెదరికాన్ని కాపాడుకున్నాడు. సో అందువల్ల కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము ఆయన స్వభావము చూసి అంచనా వేయాలి, ఊహించాలి అంటే మాత్రం ఆయన బహుశా ఎట్టి పరిస్థితుల్లో ఊకునేవాడైతే కాదు అనే అర్థమవుతుంది ఆయన గత బిహేవియర్ని చూస్తే. బట్ ఇక జగన్ ఆడికి పోలేదు, జగన్కి ఆ పరిస్థితి ఎదురు కాలేదు కనుక మనం స్పెక్యులేట్ చేయకూడదు. రైట్ సార్. ఇక ఈ మధ్యకాలంలో